నమస్తే, తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటలను చూస్తూ వస్తున్నాం కదా. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఒకసారి మన హేమ గారితో మాట్లాడి ఈరోజు ఏ రెసిపీ తయారు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, సో మనం మిల్లెట్స్కి సంబంధించినవి ఎన్నో వెరైటీస్ చేస్తూ వస్తున్నాం కదా. సో ఈరోజు మన వ్యూవర్స్కి ఏం చేయబోతున్నారు? మల్టీ మిల్లెట్ పకోడా, ఆనియన్ పకోడా. వావ్, మల్టీ మిల్లెట్ ఆనియన్ పకోడా. సో పకోడా ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. గెస్ట్ వచ్చినా కూడా వెంటనే పకోడీ వేయాలనిపిస్తుంది. మేమైతే వచ్చిన వెంటనే పకోడీలు అనమాట ఎప్పుడైనా కూడా. అవునా? సో ఎనీ సీజన్, ఎస్పెషల్లీ రైనీ సీజన్ లో అయితే అదొక క్రేవింగ్ లాగా ఉంటుంది. సో అది అటువంటి క్రేవింగ్ ఇష్టమైన, మనందరికి ఇష్టమైన స్నాక్ అనమాట పకోడీ. సో దాన్ని కూడా మనం మిల్లెట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నారు. సో ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మిల్లెట్స్ ఆనియన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, చిల్లీ చిన్న చిన్న పీసెస్ కింద, కరివేపాకు, కొత్తిమీర, కారం, సాల్ట్, ఇది జొన్న పిండి. ఓకే, మల్టీ మిల్లెట్స్ అంటే మనం అన్ని పిండిలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. అది జొన్న పిండి, ఇది రాగి పిండి, కొంచెం శనగపిండి. ఓకే, మనకి ఆ టెక్స్చర్ కావాలి కాబట్టి శనగపిండి. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. అన్ని కామన్ ఇంగ్రీడియంట్సే, కామన్గా యూస్ చేసేదే. కాకపోతే మిల్లెట్స్తో చేస్తున్నాం కాబట్టి మనం మల్టీ మిల్లెట్స్ పిండి కూడా తీసుకున్నాం అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం ముందు స్టవ్ అంటించుకొని నూనె పెట్టుకుంటే ఈలోపు మనం పకోడీకి అన్ని కలుపుకోవచ్చు. నూనె వేగుతుంది. సో మనం ఆయిల్ కూడా మన అహోబిలం మిల్లెట్ కేఫ్లో దొరికేటువంటి ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాం అనమాట. సో గానుగ పల్లి నూనె అంటాం కదా, సో గానుగ పల్లి నూనె యూస్ చేస్తున్నాము. ఇవి కాగేలోపు మనం ఇవన్నీ మిక్స్ చేస్తాం. ఓకే, ఒక పెద్ద బౌల్ తీసుకున్నాం. దీంట్లో ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్, మనం 2 అయితే సరిపోతాయి, పెద్దదైతే ఒకటే చాలు. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే టెక్స్చర్ బాగుంటుంది. ఓకే, కొత్తిమీర వేసాము, కొంచెం కరివేపాకు. ఆకుల కింద వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. కారం, అంటే కొంతమంది మసాలా వేసుకుంటారు, మసాలా పొడి నేను వేయట్లేదు. ఓకే, ఇలా కొద్దిగా సరిపడా సాల్ట్, అంటే గరం మసాలా. గరం మసాలా కొంచెం ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు అది వేసుకుంటారు. నేనైతే ఓన్లీ సాల్ట్, కారం 2 స్పూన్లు జొన్నపిండి ఇలా వేసేస్తాను. పచ్చిమిర్చి ఒక్కసారి దీన్ని మిక్స్ చేసి అప్పుడు పచ్చిమిర్చి వేయండి కొంచెం, మధ్యలో కొంచెం వేయండి. మనం ఆల్రెడీ కారం వేసాము, పచ్చిమిరపకాయలు అంటే మనకి తినేటప్పుడు అవి వేగి పంటికి తగులుతూ ఉంటాయి కాబట్టి కారం స్కిప్ చేసినా పర్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ మనం దీంట్లో వాటర్ వేయం కదా మ్యామ్? వేస్తామా? కావాలంటే కొద్దిగా అందుకే ఉల్లిపాయలు కొంచెం ఒకసారి స్మాష్ చేసినట్టుగా దాంట్లో వచ్చే వాటర్ సరిపో. ఆ టెక్స్చర్ అనేది మనకి. అండ్ ఇది కామన్ అండి, మనం నార్మల్గా లైక్ అరటి బజ్జీ చేసుకుంటాము, తర్వాత మిర్చి బజ్జీ, ఏదన్నా మనకు నచ్చిందని. మనం ఆల్రెడీ వామాకు బజ్జీ కూడా ట్రై చేసాం కదా. అలాగే ఒక 2 స్పూన్లు రాగి పిండి. సో మల్టీ మిల్లెట్ పౌడర్తో ఆనియన్ పకోడీ అన్నమాట. అండ్ కొంచెం శనగపిండి. మనకి పిండిలన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుందాం. ఓకే, మనకి కొంచెం పొడిగా ఉంది.
కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని పలుచగా చేసుకుంటే ఏంటంటే మనం సోడా అవి ఏమి వేయట్లేదు దీంట్లో. క్రిస్పీనెస్ కోసం ఏం వేయట్లేదు. క్రిస్పీనెస్ కోసం కొంచెం వాటర్ సరిపడా వేసుకుంటే, అంటే కొంచెం వాటర్ ఎక్కువైతే ఆయిల్ పీలుస్తుంది అనుకుంటారు అందరూ. జనరలీ లైక్ ఆనియన్ పకోడీ చేసేటప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఆనియన్ బాగా మిక్స్ చేసి ఒక 5-10 minutes అలా వదిలేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది. చూసుకొని కొంచెం ఆనియన్స్ ఎక్కువ అనిపిస్తే కొంచెం పిండి కలుపుకోవచ్చు మనం. ఓకే, కానీ అలా ఆనియన్స్ కింద ఉంటేనే కొంచెం బాగుంటుంది. అవును, పిండి ఎక్కువైతే మళ్ళీ అదేదో పిండి పిండి ముద్దగా తిన్నట్టు ఉంటుంది. ఒకసారి తేగాలి. ఇది మనం పక్కన పెట్టాలమ్మా. కొంచెం అది నూనె మరగాలి కదా, ఈ లోపు కొంచెం అలా పెట్టుకుంటే చాలు. ఓకే, ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం ఒకసారి మరిస్తే సరే. కలుపుకున్న వెంటనే వేసేసుకోవచ్చు పకోడీ. ఓకే, కొంతమంది బేకింగ్ సోడా అవి వేస్తారు. అవును, క్రిస్పీనెస్ కోసం. మనం అలా కాకుండా కొద్దిగా పలుచగా కలుపుకుంటే సోడా అవసరం ఉంటుంది. ఏదైనా మనం ఇంట్రెస్ట్గా చేసుకోవడానికి బట్టి ఉంటుంది. అవును, అన్ని రకాలు చేసుకోవచ్చు మిల్లెట్స్తో. అసలు నేను ఇంతకుముందు చాలాసార్లు కూడా చెప్పాను, నాకు తెలియదు మా మిల్లెట్స్ అంటే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండేది. అంటే ఏంటంటే రైస్ ప్లేస్లో అది పెట్టుకోవాలి, తినాలి, కర్రీస్ అంత నచ్చవు అంతే, అదొక్కటే తెలుసు ఈవెన్ నాకు కూడా. సో నాలాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. సో ఇవి చూస్తే కానీ తెలియదు ఒక ఎన్ని ప్రతి ఒక్క ఐటమ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి. చేద్దాం, కాగింది. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే పొంగకుండా, ఆయిల్ పొంగకుండా కొంచెం అప్పటికప్పుడు వేడిగా తినొచ్చు. చాలా బాగుంటుంది. అవును, ఇది అంటే మనం ఒక్కరోజు కొంచెం టైం పెట్టుకుని అన్ని రెడీగా పెట్టుకుంటే పిండిలు అన్నీ మనం సర్దుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఎప్పుడంటే అప్పుడు అన్నీ వండుకోవచ్చు. ఇవన్నీ యాక్చువల్లీ పకోడీ, బజ్జీ ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ రెసిపీస్ మామ. అంటే ఎవరికి బోర్ కొట్టదు అనమాట. ఎప్పుడు కూడా చేసినా కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఇంక్లూడింగ్ పిల్లలతో సహా. కొంచెం రాగి పిండి వేసాం కాబట్టి దేంట్లో అయినా రాగి పిండి వేస్తే మీరు అన్నట్టు అది బయటికి కనిపిస్తుంది. అవును, కలర్ ఈవెన్ టేస్ట్ కూడా తెలిసిపోతుంది మనకి. రాగి పిండితో మనకి టేస్ట్ తెలుస్తుంది, కానీ మిగతా మిల్లెట్ పౌడర్స్ వేసాం కదా మ్యామ్ ఇప్పటి వరకు. సో దాంట్లో అవి కూడా తెలుస్తుంది మనకి. ఎక్కువ రాగి అలవాటు, కొంచెం ఒక్కసారి కలర్ చేంజ్ అయ్యేటప్పటికి దాని టేస్ట్ మిగతా అన్నీ కూడా తెలుస్తుంది. యమ్మీ క్రిస్పీ ఆనియన్ మిల్లెట్స్ పకోడీ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకున్నాం. రాగి ఫ్లవర్ మాత్రం డామినేట్ చేసిందండి. కలర్ డెఫినెట్లీ డామినేట్ చేసింది. సో మన రెగ్యులర్ పకోడీస్కి దీనికి కలర్ డిఫరెన్స్ అనేది క్లియర్గా మనం చూడొచ్చు. అరోమా మాత్రం బాగుంది. ఈ ప్లేట్లో తీసుకుని ఓకే, దీనికి సాస్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లెయిన్గా కూడా తినేయచ్చు. వేరే చట్నీల కన్నా సాసే బాగుంటుంది. అవును,
ఓకే, మనం అది వేయకపోయినా కూడా, ఇది మనం సోడా వేయకపోయినా కూడా కొంచెం బాగా క్రిస్పీనెస్ తెలుస్తుంది. అదే అవును, చెప్పాను మీకు. బాగా గట్టిగా కలిపామనుకోండి, గట్టిగా ముద్ద ముద్దగా అలా సోడాని వస్తుంది. కొంచెం అవాయిడ్ చేద్దామని. సో yes, ఇదిగోండి రెడీ అయిపోయింది మన మల్టీ మిల్లెట్ ఆనియన్ పకోడీ. Yes, నేనైతే టేస్ట్ చేస్తాను. క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అండ్ రాగి టేస్ట్ కూడా మనకి కొంచెం తెలుస్తుంది. జోవర్ కూడా వేసాం, కొంచెం అవి అన్ని మిక్స్ తెలుస్తుంది మీకు. అంటే రాగి కలర్ గురించి మీకు ఒకసారి బ్రైట్గా మైండ్లో మీకు అదే గుర్తుంటుంది, కానీ మొత్తం అన్ని ఫ్లేవర్స్ మాత్రం తెలుసు. మల్టీ మిల్లెట్స్ కాబట్టి తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. అండ్ ఇది మనకు అసలు మనం యూజ్ చేసిన ఆయిల్ కూడా మ్యామ్ కోల్డ్ ప్రెస్డ్ పల్లి ఆయిల్ కాబట్టి అది కూడా మనకి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సాల్ట్ అండ్ అలాగే మనం కరివేపాకు కూడా వేసేసాం ఫుల్గా. వేసుకోవచ్చు, లేదంటే వాటిని పీసెస్ కింద కూడా చేసుకుని వేసుకోవచ్చు. ఫుల్ వేస్తేనే మీకు ఆ ఫ్లేవర్ తిన్నప్పుడు కూడా బాగా. అవును, నాకు అదే నమ్మలే కొద్దీ చూ చేసే కొద్దీ వాటి టేస్ట్ అండ్ వాటి అరోమా కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో కొంచెం ప్రిపేర్డ్గా ఆ పౌడర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ప్రిపేర్డ్గా మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే కుక్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్, అందరికీ తెలిసిందే. మనం కిచెన్లో అన్ని పెట్టుకుంటాం కదా, పప్పులు అవన్నీ, ఈ పిండిలన్నీ లైన్గా పెట్టుకున్నాం అనుకోండి, మనం లడ్డూలు చేసుకోవచ్చు. అంటే లడ్డూలకైతే అది ఫ్రై చేసిన పొడి ఉండాలి, దీనికైతే డైరెక్ట్ పొడి చేసి సరిపోవచ్చు. ఓకే, సో అదండి మనకి ఎంతో ఇష్టమైన ఆనియన్ పకోడీ విత్ మిల్లెట్స్ పౌడర్తో కూడా తయారు చేసుకోవచ్చు. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎందుకు అని అంటే మిల్లెట్స్ అనేది చాలా చాలా హెల్దీ, మనం చెప్పుకుంటూనే ఉన్నాము గత కొద్ది ఎపిసోడ్స్ నుంచి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వీటిని ట్రై చేయొచ్చు. సో మామ్, ఇంత ఈజియెస్ట్ అండ్ అందరికీ నచ్చిన ఆనియన్ పకోడీ రెసిపీ అంటే చాలా ఇష్టపడతారు అందరూ, పెద్దల నుంచి చిన్న పిల్లల నుంచి అందరూ అండ్ పకోడీ తినాలనుకుంటారు ఎప్పుడు, కానీ భయపడతా ఉంటారు. కొంచెం శనగపిండి మొత్తం వేసుకుంటే కొంచెం గ్యాస్ ఫామ్ కానీ అట్లా. ఇదైతే మీకు ఫ్రీగా అనిపిస్తుంది, తింటే కూడా మనకి హెల్దీగా. ఎస్, సో ఆనియన్ పకోడీ కాబట్టి ఇంకా ఎక్కువగా డిఫరెంట్గా ట్రై చేయమంటున్నాం. అందుకే మిల్లెట్స్ అంటే ఓన్లీ మిల్లెట్స్ వండుకొని డైరెక్ట్గా తినడం ఒక్కటే కాకుండా మనం అన్ని వెరైటీస్లో కూడా మిల్లెట్ పౌడర్స్ కానీ మిల్లెట్ రవ్వలు కానీ డైరెక్ట్ మిల్లెట్స్గా కానీ ఉపయోగించుకుని అన్నిట్లోనే తినొచ్చు. ఎస్, సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది మీ క్రియేటివిటీని తగ్గట్టు ఉంటుంది అనమాట. మీరు ఎంత క్రియేటివ్గా చేయాలి అని అనుకుంటున్నారో, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈ రెసిపీ మన వ్యూవర్స్ అందరికీ చూపించినందుకు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే మ్యామ్. నమస్తే.